హలో అండి, నమస్తే. నేను మీ మెకానిక్ జాబిద్ని. ఈ బండి వచ్చి ప్లాటినా 100 ఇయర్స్ బండి అండి. ఇదైతే దీనికి ఇప్పుడు మనం హార్ట్ సర్జరీ చేయబోతున్నామండి. హార్ట్ సర్జరీ అంటే మీరు బాబోయ్ మనోడు ఇప్పుడు మెకానిక్ నుంచి డాక్టర్ అయిపోయాడు అనుకోవచ్చు. లేదండి, హార్ట్ సర్జరీ అంటే మా భాషలో వచ్చేసి బోర్. ఇప్పుడైతే ఇది బండి బోర్ అయిపోతున్నామండి. బోర్ అంటే ఇది ఫుల్ బోర్ చేసేమన్నాడు కస్టమర్. అయితే అవసరం లేదన్నా, ఇది హాఫ్ బోర్ సరిపోద్ది అని చెప్పాను. లేదన్నా ఫుల్ చేసే అన్నాడు. నేనైతే హాఫ్ సరిపోద్ది అనుకున్నానండి. ఎందుకంటే ఇది 2019 లేటెస్ట్ బండి అండి. మ్యాక్సిమం దీనికి కనెక్టింగ్ రాడ్, క్రాంక్ అన్నీ బాగానే ఉంటాయని నా అంచనా ప్రకారం అనుకుంటున్నానండి. సో దీనికైతే ఇప్పుడు ఓడితైపోతున్నాము. కస్టమర్ అయితే రండి ఒక 4-5 మంత్స్ బ్యాక్ టెస్ట్ ప్లేట్లు వేయించాడండి. ఎందుకంటే కొద్దిగా బండి లెగట్లేదని చెప్పి టెస్ట్ ప్లేట్లు వేయించాడు. అప్పటికే ఇది ఆయిల్ తాగడం మొదలుపెట్టింది. కానీ టెస్ట్ ప్లేట్ అయితే వేసేసామండి అప్పుడు. కానీ అప్పటి నుంచి బండి బాగానే ఉంది, కానీ ఇంకా ఆయిల్ తాగడం మొదలుపెట్టింది. సో దీనికైతేనండి ఒక 1 వీక్ ఆయిల్, ఏ ఆయిల్ పోసినా సరే, క్యాష్ ఆయిల్ పోసినా, సర్వో పోసినా, ఇంకేదైనా పోసినా సరే ఆయిల్ 1 వీక్ లో ఆయిల్ మొత్తం అస్తం అయిపోతుందండి. అంటే ఆయిల్ మొత్తం తాగేస్తుంది. ఒక 250 గ్రామ్స్ 300 గ్రామ్స్ వస్తుందండి. అంతకంటే ఎక్కువ రావట్లేదు 1 వీక్ లో. అంటే మనోడు పెద్ద తిరిగేది కూడా ఏం లేదు. ఒక 400-500 గ్రామ్స్ 400-500 కిలోమీటర్స్ తిరిగితే ఆయిల్ మొత్తం అయిపోతుందండి. మాక్సిమం హాఫ్ ఆయిల్ అంటే పైన అయిపోతుంది. సో ఏమైతుందంటేనండి, ఇది బోర్కు వచ్చేసి పిస్టన్ నుండి ఆయిల్ మొత్తం పైకి తన్నేసి హెడ్ లోకి ఆ ఆయిల్ పొగ రూపంలో సైలెన్సర్ నుంచి వచ్చేస్తుందండి. సో దానివల్ల ఆయిల్ మొత్తం కరిగిపోతుంది. దీనికైతేనండి హెడ్ ఓడదీశానండి. వాల్స్ అయితే బాగా బ్లాక్ అయిపోయినాయండి, మామూలు బ్లాక్ అయిపోలేదు. దీనికి అలాగే ఒక గైడ్ అయితే పోయిందండి, చిన్న గైడ్ పోయింది. సో దీనికైతే వాల్స్ కూడా వేసుకోవాలండి. దీనికి వాల్స్ అనేది ఉషా వాల్స్ వేసుకుంటే బాగుంటాయండి. మ్యాక్సిమం పిస్టన్ చూడండి ఎలా అరిగిపోయిందో. పిస్టన్ మొత్తం గాలి పడిపోయిందండి. అలా గాలి పడిపోవడం వల్ల ఏమైందంటే, అంటే ఆయిల్ తక్కువగా తోలినప్పుడు ఏమైందంటే, ఆయిల్ తక్కువ ఉండి తోలినప్పుడు అలా గాలి పడిపోతుందండి పిస్టన్. అలా పడిపోయినప్పుడు ఏమైందంటే ఆయిల్ అనేది పైకి తన్నేస్తూ ఉంటుంది. అలా తన్నేసి ఆయిల్ మొత్తం పొగ రూపంలో బయటకు వచ్చింది సైలెన్సర్ నుంచి. చూశారు కదా, దీనికైతే క్లచ్ కూడా ఓడి చేయడం జరుగుతుంది. ఎందుకనంటే ఆల్రెడీ బోర్ కూడా ఓడి తీస్తాను, హెడ్ ఓడి తీస్తాను. కానీ క్లచ్ ఎందుకనంటే దీనికి క్యామ్ చైన్ వచ్చేసి క్లచ్ లోనే ఉంటుందండి. క్లచ్ కవర్ లోనే క్యామ్ చైన్ ఉంటుంది. కొన్ని బాళ్ళకైతే హీరో హోండా బాళ్ళకి ఏమైందంటే, యూనికార్న్లకి, గ్లామర్లకి, ప్లస్ స్పెండర్లకి వాటికి ఏమైందంటే మ్యాగ్నెట్ వైపు ఉంటుందండి క్యామ్ చైన్ వచ్చేసి. ఈ బజాజ్ వాళ్ళకి మాత్రం ఈ క్లచ్ లోనే ఉంటుందండి క్యామ్ చైన్ కూడా బాగా అరిగిపోయింది. సో చాలా మంది అయితేనండి వీడియోస్ చూస్తున్నారండి, లైక్స్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే మనకి అర్థం కావట్లేదు. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.